హాయ్ ఫ్రెండ్స్, ఈ వైట్ రైస్ని, ఈ పనసకాయని ఇలా బిర్యానీ లాగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న పనసకాయ తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని సగం ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ముక్కలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చేతికి కొంచెం నూనె రాసుకుంటే మనకి అంటదన్నమాట. అలా రాసుకున్న పనసకాయని కట్ చేశాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా ఈజీ. మామూలుగా దీనికి పెద్ద ప్రహసనంలాగా ఆలోచించొద్దు. అలా సింపుల్గా చెక్కు తీయకుండానే చెక్కు లోపల నుండి ఇలా ముక్కల్ని బయటికి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ ముక్కల్ని మనం ఇప్పుడు కుక్కర్లో కానీ బయట కానీ సాఫ్ట్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ పనస ముక్కల్లో చాలా పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని అందరూ తప్పకుండా ఈ సీజన్లో తింటే చాలా మంచిదన్నమాట. ఇలా మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవటానికి సిద్ధం చేసుకున్నాము. 2 గ్లాసులు నీళ్లు పోసుకుని అలా బాయిల్ చేసే ముందు ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందన్నమాట ఉప్పు. అలా ఒక 10 నిమిషాల్లో ఈ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మారిపోతాయి. అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని కొంచెం ఫిల్టర్ లాగా చేసి బయటికి తీసుకోవాలి. ఇలా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఉడికితే ఇలా విచ్చుకుని పొరలు పొరలుగా అయిపోతుంది ఈ ముక్కలు. ఇలా నీళ్ళల్లో నుండి బయటికి తీసి మనం రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు బిర్యానీ కానీ దీన్ని ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా అనండి, చాలా ఈజీగా సింపుల్గా టిఫిన్ బాక్స్లోకి తొందరగా కూడా చేసుకోవచ్చు. అలా ప్యాన్ పెట్టేసేసి ఒక 2 చెంచాల వరకు మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఇప్పుడు ఇలా గరం మసాలా దినుసులు ఉంటాయి కదా మన దగ్గర, ఏముంటే అవి అన్నీ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట, 2 చొప్పున. ఇలా కొంచెం ఈ నెయ్యిలో ఇవి వేగంగానే మనం ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. దానికి ముందు 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని ఈ నెయ్యి పోపులో వేసి వేయించుకుందాం. ఇలా ఇవి ఉడికిన ముక్కలే కాబట్టి ఈజీగా పర్లు పర్లుగా మనం కొంచెం గరిటతో అంటే సరిపోతుందన్నమాట. అలా పొట్టు పొట్టులాగా వచ్చేస్తుంది చక్కగా. కావాలంటే ముక్కలుగా కూడా అట్టి పెట్టుకోవచ్చు. అలా ఈ అన్నాన్ని కూడా మనం రోజు వండుకునే అన్నం అయినా కానీ బాగుంటుంది, విడిగా స్పెషల్గా చేసుకోవాలన్నా కానీ బాగానే ఉంటుంది. అలా ఒక 3-4 గరిటెలు తీసుకుంటే ఒక 2 టిఫిన్ బాక్స్ సరిపోతుందన్నమాట. అలా ఈ అన్నాన్ని పనసకాయ ముక్కలు వేగాక ఇందులో వేసుకుని మనం వేయించుకోవటం అన్నమాట, మిక్స్ చేసుకుంటూ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసమని మనం చాలా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చాలా ఎక్కువ చేసుకోవాలా అన్నట్టుగా కూడా కాకుండా, అంత చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, సింపుల్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల్లో వేసుకున్నాం కదా, కొంచెం అన్నానికి కూడా సరిపోయేలాగా ఉప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇది రెడీ అవుతుంది. ఇది అయ్యాక కొంచెం మనం ఇంకొక చెంచా నెయ్యి కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. అది ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కావాలంటే కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటాం అన్నమాట. ఎప్పుడు ఎవరికి ఏది కావాలంటే గబుక్కున గెస్ట్లు వచ్చినా కానీ స్పెషల్గా చేసుకోవచ్చు. అన్నం మిగిలినా కానీ అలా అన్నమాట. టిఫిన్ బాక్సెస్ కానీ చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలా సింపుల్గా హెల్తీగా ఈజీగా కుక్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి ఫుడ్, సూపర్ ఫుడ్ అని అంటున్నారు కదా దీన్ని. ఇది యాంటీ డయాబెటిక్ అని కూడా అంటున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.